తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు, ఈరోజు మన డిస్కషన్ ముఖ్యమైనటువంటి అంశం తాజాగా వస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్. ఇటు సిఐడి మాజీ చీఫ్గా ఉన్నటువంటి సంజయ్కి హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళటం, సుప్రీంకోర్టులో వాదన జరగటం, మినీ ట్రయల్ చేశారని చెప్పేసి మొన్నే కామెంట్ చేయడం మనం చూసాం. ఇప్పుడు తాజాగా సంచలనం అయితే నమోదైంది. ఏకంగా ఇచ్చిన ముందస్తు బెయిల్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ఇలాంటి కొంచెం గట్టిగా నిర్ణయం తీసుకున్నటువంటి మరో అంశం కూడా ఉంది. ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్లోనూ ఒక కీలక కేసులో ముందస్తు బెయిల్ రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్కి 2 తీర్పులు అయితే ఇచ్చేస్తుంది. సో వీటి గురించి మనం క్లియర్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దీని ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి, ఆ రోజు చంద్రబాబు నాయుడు అరెస్టుకు కారణమైనటువంటి వ్యక్తులు మళ్ళీ ఇప్పుడు జైలు పాలు కాబోతున్నారా ఏంటి, మరి దీన్ని కూడా కక్ష సాధింపు అంటారా ఏంటి అనేది మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అదొక కీలకమైనటువంటి అంశం. అయితే ఇక రెండో కీలకమైనటువంటి అంశం, ఈరోజు సిఐడి చీఫ్ పట్ల, గతంలో ఉన్నటువంటి సిఐడి చీఫ్ పట్ల వ్యతిరేకంగా తీర్పు వస్తే సిట్ చీఫ్గా ఉన్నటువంటి మద్యం కేసుకు సంబంధించినటువంటి సిట్ చీఫ్గా రాజశేఖర్ బాబు వెళ్ళిపోయి డీజీపీని కలిశారు. డీజీపీని కలవటం మీద కూడా అనేక రకాల వ్యాఖ్యానాలు వస్తున్నాయి. బిగ్ బాస్కు నోటీసులు ఇవ్వటం కోసమే, బిగ్ బాస్ను విచారణకు పిలవటం కోసమే ఒక కీలకమైనటువంటి పరిణామం జరగబోతోంది కాబట్టి దానికి ముందస్తు అనుమతుల కోసమే ఆయన వెళ్ళి కలిశాడు అని చెప్పేసి అయితే ఒక అంశాన్ని తెరమెత్తేస్తున్నారు. సో మరి ఈ కలయికను ఎలా చూడాలనేది మనం కరెక్ట్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం, నిక్కచ్చిగా విశ్లేషించే ప్రయత్నం అయితే చేద్దాం. దాని తర్వాత పరిణామాలు ఏంటో కూడా మనం ఖచ్చితంగా మాట్లాడాలి. ఇక ఈ 2 అంశాలు కాసేపు పక్కన పెట్టినట్టయితే, 3వ అంశం, ఈరోజు నెల్లూరు జిల్లాలో పర్యటన జగన్మోహన్ రెడ్డిది. కాకాణి గోవర్ధన్ రెడ్డిని జైల్లో కలిసి పరామర్శించడం, దానికి వేల కొద్ది జన సమీకరణ. ఈ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నాకు నోటి తేటే కాదు చేతి తేట కూడా ఉందన్నట్టుగా పోలీసుల మీద వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తన చేసుకున్నాడు. సో మరి మొన్న తలకాయలు దొక్కిచ్చాడు, ఆ తర్వాత మామిడికాయలు దొక్కిచ్చాడు. మరి ఇప్పుడు ఈసారి ఏం దొక్కిస్తారు ఏంటో అని టెన్షన్ ఒక పక్క. 900 మంది పైచులకు పోలీసులతోటి బందోబస్తు అంట. మరి ఎంత ఇస్తున్నా అసలు జగన్మోహన్ రెడ్డికి రక్షణ లేదని చెప్పేసి వాళ్ళు ఒకటే గొడవ, వరుస పెట్టి ప్రెస్ మీట్లు. మరి దీని మీద కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం, అసలు దీని ద్వారా ఏం సందేశం ఇస్తున్నారు. సో ఈ 3 అంశాల్లో మొదటగా ఏపీ సిఐడికి సంబంధించిన మాజీ బాస్ సంజయ్కి వ్యతిరేకమైనటువంటి తీర్పు. ఈ తీర్పుని ఎలా చూడాలి? గాడి తప్పిన వ్యవస్థలని చక్కదిద్దే ప్రయత్నమా? ఎందుకంటే సుప్రీంకోర్టు ఇవాళ అత్యున్నత ధర్మాసనం, ఏది మరి హైకోర్టు కానీ లేకపోతే కింద కోర్టులు కానీ ఎప్పుడైతే అవి బెసుకుతున్నాయో, ఏది అటు ఇటు చెదురుతున్నాయో, వాటిని మళ్ళా పురోధి చేయడం, గాడిలో పెట్టే ప్రయత్నంగానే చూడాలి. ఎందుకంటే సంజయ్, మీరు అన్నారు, సిఐడి మాజీ చీఫ్, అగ్నిమాపక శాఖలో అతను చేసినటువంటి అవినీతి, దుర్వినియోగం, అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాదు, అవినీతి కుంభకోణాలు చేసినటువంటి దీంట్లో ఎలా ముందస్తు బెయిల్ ఇస్తారు మనం చూసాం. మిథున్ రెడ్డి కూడా అడిగాడు కదా, ముందస్తు బెయిల్ వాళ్ళకి ఇచ్చారా? మిథున్ రెడ్డి ఏంటిది, అతను రాజంపేట 3 సార్లు ఎంపీగా గెలిచినాడు. ప్రజాప్రతినిధికో న్యాయం, ఉన్నతాధికారికో న్యాయమా? ఇప్పుడు వీటన్నిటిపైన అవినీతి కుంభకోణాల ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వీళ్ళు ఏ విధంగా బయటపడతారు? అంటే ఐపీఎస్ అయినంత మాత్రాన మీరు ముందస్తు బెయిల్ ఇచ్చేస్తారా? 49 పేజీల తీర్పు పైన కూడా అక్షంతలు వేసింది గతంలో మనం చూసాం. మీరు ఇంట్రోలో కూడా అన్నారు. అసలు ఇదేంటి, ముందస్తు బెయిల్ ఇవ్వడం ఏంటి? ఆ బెయిల్కి ఇచ్చినటువంటి ఆ పేపర్స్ 49 పేజీల తీర్పు రాశారంటే అసలు మీరే మినీ ట్రయల్ నిర్వహించేశారా? ఆయన పైన వచ్చిన ఆరోపణలు ఏంటి? సంజయ్ అగ్నిమాపక శాఖ మరి డీజీగా అతను ఏం చేశాడు? ఆ కంప్యూటర్ల కొనుగోళ్ళు, ల్యాప్టాప్ కొనుగోళ్ళు, లేకపోతే ట్యాబ్ల కొనుగోళ్ళు,
అదేంటది, అదేదో సౌత్రికా టెక్నాలజీస్. ఉమ్. ఎక్కడది అది? లేకపోతే ఏంటది, కృత్యాప్ టెక్నాలజీస్. ఉమ్. ఇప్పుడు లేని కంపెనీలని పుట్టించటం, బినామీ కంపెనీలకు బిల్లులు చేసుకోవటం. అసలు ఆ కృత్యాప్ టెక్నాలజీస్ తెలుసు కదా, మనం గతంలో కూడా మాట్లాడుకున్నట్టున్నాం. ఏంటది, ఎస్సీ ఎస్టీ చట్టం పైన అవగాహన కల్పిస్తున్నానని చెప్పి మీటింగ్స్ పెట్టడం. ఉమ్. ఎక్కడ? ప్రభుత్వ కార్యాలయాల్లో. ఉమ్. మళ్ళా అదేదో ప్రైవేటు వేదికల కింద అద్దెలు క్లెయిమ్ చేసుకోవటం. ఉమ్. అసలు వీడియోగ్రఫీ ఏది, వీళ్ళే ఫోన్తో వీడియో తీశారు, మొబైల్ ఫోన్లతో తన పోలీసులతోనే వీడియోలు తీపించడం, వీడియోగ్రఫీ బిల్లులు పెట్టడం. ఎంత అమౌంట్ అనేది కాదు, ఏది 1,19,00,000 ఏమో క్లెయిమ్ చేసుకున్నారు. దగ్గర ఒకసారి ఒక 60 లక్షలు, ఒకసారి ఒక 60 లక్షలు, 1,20,00,000 బిల్లులు. అంటే ఏంటి, ఆ 1,20,00,000 బిల్లులు నువ్వు క్లెయిమ్ చేసుకోవటం కోసమే పెట్టావా? ఉమ్. ఇది నిజంగా అవగాహన పెంచే ప్రయత్నమా? అంటే జరగని సదస్సులు జరిగినట్లుగా ఏ విధంగా వీళ్ళు మసిబూసి మారేడికాయ చేశారంటే ఏంటి, మీకు ఉన్నతాధికారాలు దేనికోసం? ఐపీఎస్ ఈ పనులు చేయమనా మీకు ఇచ్చింది? అంటే కక్కుర్తి పడ్డారు. ఫలితం ఇది. అరే 8 ల్యాప్టాప్లు కొన్నాడంట, లేకపోతే ట్యాబులు కొన్నాడంట, అదొక స్కామ్. అదే ఆ సౌత్రిక టెక్నాలజీస్ బిల్లులు. అంటే వీళ్ళకి ఇచ్చినటువంటి ఆ పోస్టుని ఎలా దుర్వినియోగం చేశారనే దానికి ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం చూసాం, అవినీతి కుంభకోణాల పట్ల కింది కోర్టు దగ్గర నుంచి, హైకోర్టు దగ్గర నుంచి, సుప్రీంకోర్టు దాకా కన్నెర్ర చేస్తున్నాయి. పొరపాటును కూడా ఎక్స్క్యూజ్ ఇవ్వాల్సిన అవసరమే లేదనమాట. అతను ఎంపీ కావచ్చు, లేకపోతే అతను ముఖ్యమంత్రిగా పనిచేసినాడు కావచ్చు. ఇవాళ మీరు ముందస్తు బెయిల్ ఎలా ఇస్తారు? హీ హ్యాస్ టు ఫేస్ పరిణామాలను ఆయన ఎదుర్కోవాలి. తప్పు చేసినప్పుడు లేని గిల్టీనెస్ ఇక్కడ వస్తుందా? అందుకే ఇది డిస్మిస్ చేశారు. మనం చూసాం గతంలో శ్రీలక్ష్మి ఇష్యూ కూడా, ఓబులాపురం మైనింగ్ కేసు విషయంలో ఆమెకి డిశ్చార్జ్ పిటిషన్ ఎలా అలౌ చేశారు? ఇప్పుడు అదేంటది, అసలు ఓబులాపురం మైనింగ్ కంపెనీ మరి ఒక 5,000 కోట్ల ఇనప ఖనిజం తవ్వేశారని అప్పట్లో లోకాయుక్త బయట పెట్టింది. గాలి జనార్దన్ రెడ్డి ఒక 4 ఏడేళ్ల శిక్ష కూడా పడింది. 15 ఏళ్ళు లాగింగ్ చేశారు. తప్పదు, భారత న్యాయ వ్యవస్థలో ఎన్నేళ్ళైనా ఇది నడుస్తూ ఉంటుంది. అది నడుపుతూ శిక్ష పడ్డప్పుడు అక్కడ విడి రాజగోపాల్కి 7 ఏళ్ళు శిక్ష పడింది. వాళ్ళతో పాటు ఇంకో 4 ఏళ్ళు అదనపు శిక్ష కూడా విధించిన న్యాయస్థానంలో ఆమె ఏమంటారు, నిన్న కూడా శ్రీలక్ష్మి గారి వాదనలు ఎలా ఉంటాయి, మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఎలా మీరు వదులుతారు, ఆమెకు ఉపశమనం కల్పించడం ఏంటి, నన్ను మరి మీరు ఎలా ఇది చేస్తారని అంటారు. క్యాప్టివ్ అనే మైనింగ్ ఆ పదం, క్యాప్టివ్ అనే పదం తీసేసింది. ఎలా తీసేస్తావు? ఎంఓయూలో ఉన్నది జీవోలో ఎలా తప్పిస్తావు? ఇక్కడే ఇవాళ సుప్రీంకోర్టు వ్యవస్థ యొక్క గొప్పదనంగా మనం చూడాలి. ఆ రోజు అంబేద్కర్ ఏ విధంగా, బాబు రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ పరిషత్ ఈ రాజ్యాంగాన్ని ఇచ్చిందో, ఈ చట్టాలు చేసిందో, ఒక చోట తప్పించుకున్నా నువ్వు కన్నుగప్పలేవు. ఏది, హైకోర్టు కన్ను కప్పలేవు. లేకపోతే హైకోర్టులో తప్పించుకున్నా సుప్రీంకోర్టు కన్ను కప్పలేవు. వాళ్ళ సంజయ్ది కూడా అదే. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, ఇప్పుడు జైల్ ఈజ్ ఎక్సెప్షన్, బెయిల్ ఈజ్ ద రైట్. కరెక్టే. జస్టిస్ కృష్ణయ్య గారు ఎప్పుడైతే చెప్పారో, కృష్ణయ్య గారు ఇప్పుడు మనమేమి జైలుకి పంపమని వాళ్ళ ఎవరు కోరుకోరు. ప్రాథమిక హక్కులు కాపాడాల్సిందే, కానీ ఎంతవరకు? దుర్వినియోగం చెయ్యనంతవరకు. నీకు ఇచ్చిన అధికారాన్ని, హక్కుని నువ్వు దుర్వినియోగం చేసినప్పుడు శిక్ష తప్పదు. దాని ఫలితం నువ్వు అనుభవించక తప్పదు. శ్రీలక్ష్మి అయినా అంతే, విడి రాజగోపాల్ అంతే, ఇప్పుడు ఈ సంజయ్ అయినా అంతే. ఇప్పుడు మీకు ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా అధికారం ఇస్తే ఆయన ఎవరు? పిఎస్ఆర్ ఆంజనేయులు. ఏం చేశారు? ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు అసలు ఎంత బరిదెగిచ్చారు, ఏ విధంగా అసలు ఆ కాదంబరి జత్వాన్ని కిడ్నాప్ చేస్తారా? ఆమె ఎక్కడో ముంబైలో ఏదో డాక్టర్ చదువుకుంది, లేకపోతే ఏదో హీరోయిన్ అనుకుంటాను, ఎవరో పారిశ్రామికవేత్త మీద ఆమె కేసు పెడితే అక్కడ తెలుసుకుంటారు. ఎక్కడ? ముంబై పోలీస్ స్టేషన్లో తెలుసుకోవాల్సినవి
ఎంతొకేళ ఈ ప్రభుత్వ పెద్దలకి ఆ పారిశ్రామికవేత్త సన్నిహితుడైనంత మాత్రాన ఆమె పైన కౌంటర్ కేసు పెట్టడం, ఆ కుటుంబాన్ని దారుణంగా వేధించటం. కాదంబరి జత్వాని అసలు ఎఫ్ఐఆర్ కాకుండానే ఎలా ఎయిర్ టికెట్స్ మీరు బుక్ చేస్తారు? ఆ విషయాలు గున్నీని ఆ కేసు కట్టలేదు, ఎఫ్ఐఆర్ కాలేదు, కానీ సిసి క్యాంప్ క్లర్క్ అతను ఎవరు, కాంతిరాణ టాటా సిటీ కమిషనర్, విషయాలు కొన్ని వెళ్ళిపోయాడు, పట్టుకొచ్చారు, చిత్రహింసలు పెట్టారు. ఏది 43 రోజులు ఆ కుటుంబాన్ని. అంటే హక్కులని ఎలా వీళ్ళు కాల రాశారు. దాని ఫలితం మరి పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేది. ఇప్పుడు మెడికల్ బెయిల్పై ఇప్పుడు ఉంటే ఉండొచ్చు, అది వేరే విషయం. సంజయ్ అయినా అంతే, ఎవరైనా అంతే. కాంతిరాణ టాటా ఇప్పుడు ఎంతమంది ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారు. ఇప్పుడు జాషువాతో మనం తీసుకున్నట్లయితే ఈ ముగ్గురు కానీ సంజయ్ కానీ దగ్గర 5-6 ఐపీఎస్ల సస్పెన్షన్ ఇవాళ ఆ వ్యవస్థకు ఒక గుణపాఠంగా చూడాలి. ఖచ్చితంగా. ఏది ఇవాళ ఏది సుప్రీం కాదు. అవును, అందుకనే కదా తెలంగాణలో కూడా ఇప్పుడు శాసనకర్తలుగా ఉన్నటువంటి వారు శాసనాలను ధిక్కరిస్తున్నారనేటటువంటి అంశం మీద కూడా చర్చ జరిగింది. సుప్రీంకోర్టులో కూడా ఏకంగా మీరు 3 నెలల్లోగా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడు ఏది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. ఇప్పుడు ఏది 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవడం అనే ఆదేశం ఇవ్వడం ద్వారా స్పీకర్ స్థానాన్ని గౌరవించింది. సుప్రీంకోర్టు ఏం నిర్ణయం తీసుకోలేదు. ఏది అనర్హత అని చెప్పి ఏం ప్రకటించకుండా మరో 3 నెలలు ఇవ్వడం. ఈ కేసు ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే గతంలో సుప్రీంకోర్టు సీజే తెలంగాణ సీఎం కూడా అక్షంతలు వేశారు. ఏది రేవంత్ రెడ్డి ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడుతూ ఏమన్నారు, ఉప ఎన్నికలు రావు అన్నారు. మీరెవరు ఉప ఎన్నికలు రావు అని చెప్పడానికి? అది కోర్టు పరిధిలో ఉన్న అంశం. కొంచెం సంయమనం పాటించాలి అని గుంభనంగా మరి అదేంటంటే ఎక్కడ బెసికినా గాడి తప్పినా వ్యవస్థను మళ్ళా ట్రాక్లోకి తీసుకొచ్చేటటువంటి ప్రక్రియగానే దీన్ని చూడాలి. ఇప్పుడు హైకోర్టు ఆల్రెడీ ఏమని చెప్పింది, 2024 నవంబర్లో అనుకుంటాను హైకోర్టు ఏమని చెప్పింది, 4 వారాల్లో డిసైడ్ చేయమని. ఈ అనర్హత పిటిషన్ ఏది కడియం శ్రీహరి, దానం నాగేందర్, ఆ తెల్లం వెంకట్రావు ముగ్గురు అనుకుంటా. ఆ ముగ్గురి పైన మరి కేటీఆర్ వేసినట్టున్నాడు. తర్వాత ఇంకొక 7-8 మంది మారినట్టున్నారు. అరకిపూడి గాంధీ దగ్గర నుంచి మరి ఆ ప్రకాష్ గౌడ్, సంజీవ్ కుమార్, ఇంకా ఈ కృష్ణమోహన్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి వీళ్ళందరూ మారారు కదా. మొత్తం ఒక 10-11 మందో ఉన్నారు. ఇప్పుడు ఈ 10 మంది మీద 4 వారాల్లో నిర్ణయం తీసుకోమని హైకోర్టు అంటే స్పీకర్ ఏమన్నారు, ఇది నా అధికారం, కోర్టు జోక్యం ఏంటి అన్నట్టుగా ఆయన పక్కన పెట్టారు. పక్కన పెడితే వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టు మీద వేశారు కేటీఆర్ ఈ బ్యాచ్ అంతా. ఇప్పుడు ఇది ఏది బంతి మళ్ళీ ఎక్కడికి వచ్చింది, స్పీకర్ కోర్టులోకి వచ్చింది. మరి స్పీకర్ తెలంగాణ అసెంబ్లీ మరి నిర్ణయం తీసుకుంటారా అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు వర్సెస్ పార్లమెంట్, సుప్రీంకోర్టు వర్సెస్ గవర్నర్. మనం చూసాం తెలంగాణ స్టాలిన్, తెలంగాణ కాదు తమిళనాడులో సీఎం స్టాలిన్ గవర్నర్ దగ్గర మా బిల్లులు పెండింగ్ పెడుతున్నారు, ఇన్నెన్ని రోజులు ఎలా పెండింగ్ పెడతారని చెప్పి ఆయన పిటిషన్ వేస్తే గవర్నర్ కూడా మరి వెంటనే 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని, బిల్లులు ఎక్కువ కాలం పెండింగ్ పెట్టకూడదని ఇచ్చేసరికి రాష్ట్రపతి గారికే కోపం వచ్చింది. ఉపరాష్ట్రపతి అసలు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఆయన ఏమన్నారు, సుప్రీంకోర్టు సూపర్ పార్లమెంట్గా వ్యవహరిస్తోంది అన్నాడు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సుప్రీంకోర్టు మీద కూడా కామెంట్లు వస్తున్నాయి కదా సార్. మీరు సంవత్సరాల తరబడి మరి తీర్పులు రిజర్వ్ చేస్తున్నారు కదా, నెలల తరబడి తీర్పులు రిజర్వ్ చేస్తున్నారు కదా, మరి వాటికి కూడా కాలపరిమితి పెట్టుకుంటే బాగుంటుంది కదా అనేది గిట్టన వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట. అంటే వాళ్ళ పాటలు వాళ్ళవి. ఏది ఇప్పుడు న్యాయమూర్తుల పోస్టులు మీరెందుకు వేకెంట్గా పెడుతున్నారు ఏళ్ల తరబడి? ఇప్పుడు అక్కడేంటి వాళ్ళకి ఏమి సరైనటువంటి స్టాఫ్ లేరు, ఖాళీలు భర్తీ కావడం లేదు. జ్యుడిషియరీలో పోస్టుల భర్తీ విషయంలో మరి ఇంత మీనమేషాలు లెక్క పెట్టుకోవటం, ఆ కోర్టులకు కావాల్సినటువంటి మ్యాన్ పవర్ ఇవ్వకపోవడం, అనేక కారణాలు. మీరు అన్నట్టుగా ఏళ్ల తరబడి ఈ కేసులు తేల్చకపోవడం, తిలాపాపం తలా పిడికెడిగా చూడాల్సిన పరిస్థితుల్లో ఏదైనా
ఇప్పుడు ఆ 141, 142, 143 ఆర్టికల్స్ విషయం కానీ, లేదు 200, 201 ఆర్టికల్స్ విషయంలో రాష్ట్రపతి కార్యాలయం వర్సెస్ సుప్రీంకోర్టుగా నడుస్తున్నది. అదేదైనా ఇప్పుడు ఈ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఏం చేయబోతున్నారు? ఇది ముందు ఇప్పుడు ఇవాళ రంజుగా ఉంది. ఏది తెలంగాణ రాజకీయం 10 స్థానాలకి ఉప ఎన్నికలు వస్తాయా? ఖచ్చితంగా. ఇప్పుడు ఏంటంటే 18 నెలల ఏమవుతుంది ఈ ప్రభుత్వం ఏర్పడి. ఇప్పుడు ఈ 3 నెలలు గడుపుకో, 22 నెలల్లో ఏమవుతుంది? 22 నెలల్లో నోటిఫికేషన్ కనుక ఇచ్చారనుకో, ఏది ఇప్పుడు ఇంకో 2 నెలలు పట్టుద్ది ఎలక్షన్, అంటే 2 years. అంటే రాబోయే ఎమ్మెల్యేలు 3 ఏళ్ల కాలంకి. మరి 10 స్థానాల్లో ఉప ఎన్నికలకి సిద్ధంగా బీఆర్ఎస్ ఉందా? లేదు రేవంత్ ఉన్న ప్రభుత్వం ఆయన అనర్హతని తిరస్కరించొచ్చేమో. తిరస్కరిస్తే మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు మరి నేను 3 నెలలు గడువు ఇచ్చినా మీరు తేల్చలేదంటే అది ఏంటంటే అది ఫిరాయింపుల నిరోధక చట్టం. అదే ఆయన మేము తిరస్కరించొచ్చాము, అనర్హత వేయకుండా అనర్హత వర్తించదని చెప్పేసి స్పీకర్ చెప్పారు. అనర్హత వర్తించదని ఎప్పుడు అనాలి? మీరు ఏదన్నా ఒక 2/3 అచీలిక సంభవిస్తే, అంటే ఈ 3 నెలల్లో మరేం జరగాలి? ఇంకో 10 మంది ఇటు రావాలి, మళ్ళా ఫిరాయింపులు పెరగాలి. పెరిగిన తర్వాత ఏంటి, మెజారిటీ సభ్యులంతా ఇవాళ చీలిగ్గా గుర్తించాలి. ఆ తర్వాత దాన్ని కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్లో విలీనం, ఇవన్నీ జరిగే చాలా చాలా ప్రక్రియ. సరే సరే, ఇక అంశం కాసేపు పక్కన పెడితే మనకి మరో ముఖ్యమైన అంశం, డీజీపీని వెళ్ళి సిట్ చీఫ్ రాజశేఖర్ బాబు కలిశాడు. నిన్న 11 కోట్లు దొరికినటువంటి అంశం. వరుణ్ పురుషోత్తం నిన్న పట్టుబడ్డ తర్వాత అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే పట్టుకున్నారని అంటున్నారు. సో ఇది బిగ్ బాస్ వరకు చేరుతుందా అనేటటువంటి తరుణంలో కొత్త క్యారెక్టర్లు కూడా పట్టుబట్టడం అనేది కొంత ఒక ఆసక్తికరంగానే ఉంది. నోటీసులు ఇవ్వటం కోసం, దాని మీద చర్చ కోసం, బిగ్ బాస్ అరెస్టుకు సమాయత్తం కోసమే ఈ కలయిక అని చెప్పేసి అంటున్నారు. అవునా కాదని మనకు తెలియదు. ఏం జరగవచ్చు అంటారు? అంటే ఇప్పుడు మద్యం ఈ కుంభకోణం కేసులో పూర్తిగా ఆధారాలు సిట్ అన్ని వైపులా ఇవాళ ఏంటి ఉచ్చు బిగిసిన నేపథ్యంలో అతను ఎవరు, వరుణ్ కుమార్, ఆ పురుషోత్తం, అతను ఇచ్చినటువంటి సమాచారం మేరకు అక్కడ రైడ్స్ జరిగాయి. ఏది ఇప్పుడు మనం చూసాం, ఆ ఇంజనీరింగ్ కాలేజీ విషయం కానీ, లేకపోతే ఆ సులోచన ఫార్మ్స్, ఆ కాచారం అనేటువంటి ప్రదేశంలో అతను ఎక్కడైతే చెప్పాడో అక్కడ అట్టపెట్టెలు, అవి తీస్తే మరి నోట్ల కట్టలు 11 కోట్లు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే వీళ్ళు ఏమంటారు, అదేదో ఇంజనీరింగ్ కాలేజీ అడ్మిషన్ల తాలూకు అంశం ఏదేదో రకరకాలుగా చెప్తున్నారు. పేరు నాని 12 పెట్టెల 11 కోట్లు అంటే 1 కోటి ఎవరన్నా కొట్టేశారా అంటున్నాడు. మరి అంటే ఏంటి, అతనికి తెలుసా 12 కోట్లని? ఇప్పుడు అది కూడా అంటున్నారు, ముందు ఆయన పిలవాలంటున్నారు. ఎవరు ఆ కోటి ఎవరు కొట్టేశారా అంటున్నాడు. మరి ఇప్పుడు సరే కోటి ఎవరు కొట్టేశారనేది మీరే చెబుతారు కానీ రండి అని చెప్పి పేరుని నాని కూడా సిట్ కనుక నోటీసులు ఇస్తే, ఇక్కడ మనం తీసుకున్నట్లయితే 11 కోట్లు మనీ ట్రయల్ ఇవాళ బుక్ అయింది. అంతకుముందు మనం కేసరెడ్డి నాకేం సంబంధం, నా డబ్బులు కావు, అనవసరంగా నా డబ్బులు అంటున్నారు అని చెప్పేసి ఏదో పిటిషన్ అఫిడవిట్ ఏదో చేశాడు కదా. అదే కేసిరెడ్డి రాజు చేసిన పిటిషన్లో ఏముంది, నా భార్య అరెటో హాస్పిటల్లో భాగస్వామిగా ఉంది అన్న. అదే చిన్న మొత్తం ఉందా లేదా? అంటే నీకు వాళ్ళకి వ్యాపార లావాదేవీలు ఉన్నాయా లేవా? అంటే తను ఇది నా డబ్బు కాదని వేశాడు, మరి నీ భార్య వాళ్ళ కంపెనీలో ఎలా డైరెక్టర్గా ఉన్నారు, ఎప్పుడు చేరారు? నువ్వు ఐటీ సలహాదారు అయిన తర్వాత, నువ్వు లిక్కర్లో ఏలు పెట్టిన తర్వాతే కదా ఇవన్నీ జరిగాయి. మద్యం ఇవాళ సొమ్ము వీళ్ళు అనేక రకాల వాటిల్లో పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు ఆ తీగల విజేందర్ రెడ్డి, తీగల ఉపేందర్ రెడ్డి, ఏంటి ఆ డిస్టిలరీ ఏం పేరు, యువి డిస్టిలరీ. యు ఫర్ ఉపేందర్ రెడ్డి, వి ఫర్ విజేందర్ రెడ్డి. ఓకే, యువి డిస్టిలరీస్ కి 252 కోట్లు మీరు ఇచ్చారా లేదా? ఉందా డిస్టిలరీ? ఎక్విప్మెంట్ ఉందా? మెషినరీ ఉందా? అంటే డమ్మీ డిస్టిలరీలను పెట్టి అదాన్ డిస్టిలరీ అంటారు. మీరేంటి ఉన్న డిస్టిలరీల దగ్గర ఈ మద్యం తయారు చేయించారు, వాళ్ళని బెదిరించారు, ఆ డిస్టిలరీలు కబ్జా చేయించి జే బ్రాండ్స్ తయారు చేయించారు. అతను ఉన్నాడు కదా, ఎస్ఎన్ఎస్ షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, ఆయనే చెప్పారు. జై మురుగన్ వాళ్ళ యొక్క సిఎఫ్ఓ చెప్పాడు, ముత్తప్పన్, నల్లప్పన్ ముత్తప్పన్ ఏమని చెప్పాడు వాంగ్మూలం, పలానా చాణక్య అనేవాడు ఫోన్ చేశాడు, నేను సీఎంఓ నుంచి మాట్లాడుతున్నా,
అది సీఎంఓనా బిఎంఓనా? చీఫ్ మినిస్టర్ ఆఫీస్ జగన్మోహన్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలింగ్ ఆఫీస్గా మార్చాడా? అతనెవరు? ఇప్పుడు ధనంజయ రెడ్డి మాట్లాడాడంటే అర్థం ఉంది, ఆయన కార్యదర్శిగా నేను మాట్లాడుతున్నాను అన్నాడు అనుకో, అది వేరే విషయం. సీఎంఓ నుంచి మాట్లాడుతున్నానని చాణక్య చెప్పడం ఏంటి? ఇప్పుడు ఆ చాణక్యకి ఇతను క్లాస్మేట్ అంట ఇంటర్మీడియట్లో. ఎవరు? ఈ వరుణ్ కుమార్, ఈ పురుషోత్తం ఉండేవాడు కాఫీ షాప్ లో పనిచేసే వ్యక్తి. 35,000 జీతం ఉంది. మరి అలాంటిది పట్టుకున్నారు, తీసుకెళ్లారు, ఏకంగా ఆపరేషన్స్ హెడ్ చేశారు. లీలా డిస్టిలరీ ఏపీ ఇన్ఛార్జిగా పెట్టారు. ఏపీ ఇన్ఛార్జిగా పెడితే ఏకంగా దానికి 450 కోట్ల పైచులకు కాంట్రాక్ట్లు ఇచ్చారు. ఎక్కడ 32,000 జీతం, ఎక్కడ 452 కోట్ల లావాదేవీలు? అది కూడా లీలా డిస్టిలరీ ఎవరిది? వీళ్ళదే. ఈ ఎస్ఎన్ఎస్, ఈ జయమురుగన్ వాళ్ళది అది అనుబంధం అన్నమాట. అంటే దీనికేమో 2,650 కోట్ల ఆర్డర్లు ఇచ్చారు. ఎప్పుడైతే వీళ్ళు 300 కోట్ల బంగారు కడ్డీలు ముడుపులు ఇచ్చారో, బంగారు కడ్డీల్లో ముడుపుల ఒక ఏది జయమురుగన్ ఈ కంపెనీ నుంచే మీరు 300 కోట్లు. అంతకుముందు మనం చూసాం తిలక్ నగర్ ఇండస్ట్రీస్, ఆ మ్యాన్షన్ హౌస్, ఆ బ్రాండెడ్ వాళ్ళ దగ్గర మళ్ళీ 200 కోట్ల గోల్డ్ కాయిన్స్. వాళ్ళు చెప్తున్నారు కదా స్పష్టంగా, సిటీ దగ్గర ఆధారాలు ఉన్నాయి. పద్మావతి జ్యువెలరీస్ దగ్గర వీళ్ళు 96 కోట్లు, ఆ తాయిల్ జ్యువెలరీస్ అన్న దగ్గర 56 కోట్లు గోల్డ్ కాయిన్స్ కొన్నారని. గోల్డ్ రాడ్స్ ఏంటి, గోల్డ్ కాయిన్స్ ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ బిగ్ బాస్ అంతిమ లబ్ధిదారుగా మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. ఎప్పుడైతే మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడో ఇప్పుడు వీళ్ళు ఏమని వాదన తెస్తున్నారు? వ్యర్థ వాదనలుగా చూడాలి. బెయిల్ పిటిషన్ వేసినప్పుడు బెయిల్ రాబోతోందంట, 90 రోజులంట, అప్పుడు ఈ తెస్తున్నారంట. ఇప్పుడు బాలాజీ గోవిందప్ప మీద కరెక్ట్గా బెయిల్ ఇచ్చే టైంకి సాక్షి ఆఫీస్ మీద రైడ్స్ చేశారంటారు. ఏది జగతి సిమెంట్స్, భారతీ సిమెంట్స్ పైన. అంటే భారతీ సిమెంట్స్లో స్పష్టంగా హైదరాబాద్ ఆఫీస్ ఏంటి, వాళ్ళకి గూగుల్ టేక్అవుట్ కనపడతాను. మీ ఫోన్లు, మొబైల్ లొకేషను అక్కడ ఎవరికి వచ్చారు? అక్కడికి డిస్టిలరీల యజమానులు ఎందుకు వచ్చారు? అంతే కదా. మద్యం కంపెనీల ప్రతినిధులకి భారతీ సిమెంట్స్కి ఏమైనా సంబంధం ఉందా? అంటే వాళ్ళు ఏమైనా మద్య వ్యాపారం చేస్తున్నారా భారతీ సిమెంట్స్ వాళ్ళు? లేదు కదా. ఇప్పుడు అక్కడికి వీళ్ళని ఎందుకు పిలిపించారు? బాలాజీ గోవిందప్ప ఛాంబర్లో డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళు తీసుకున్నారు. కసిరెడ్డి రాజు అయినా ఏమంటాడు? అసలు ఈ డబ్బు నాది కాదని నువ్వు ఎలా అంటావు? ఇప్పుడు నీ భార్య వాళ్ళ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నారు, ఎప్పుడు చేరారు? పైగా సాక్షి వాళ్ళ పేపర్లో దీని వెనకాల నోట్ల కట్ల వెనకాల చంద్రబాబు ఉన్నాడు, ఆయనే పెట్టించాడు, ఈ సమాచారాన్ని కిలార్ రాజేష్ మీడియా సంస్థలన్నిటికీ తెలియజేశాడు. అంటే ఇప్పుడు ఈ పురుషోత్తం వరుణ్ కుమార్ చంద్రబాబు మనిషి, ఈయనే దుబాయ్ నుంచి పిలిపించాడా? ఇతను ఎవరు? ఇతనికి ఇప్పుడు కసిరెడ్డి రాజు ఎవరు? దుబాయ్ నుంచి పిలిపించడం కాదు, దుబాయ్ పారిపోతుంటే పట్టుకున్నారని ఒక కథనం వస్తుంది కదా. అంటే అది రెండిట్లో ఏది నిజం అంటారు? దుబాయ్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు దుబాయ్ వెళ్ళిపోయినాడు, మళ్ళా ఏంటి రెడ్ కార్నర్ నోటీసులు ఇష్యూ ఇంటర్పోల్ దాకా వెళ్ళేసరికి భయపడిపోయారు అనమాట. ఇప్పుడు అతనే కాదు, ఇంకా మిగతా వాళ్ళు కూడా వస్తున్నారని చెప్పాడు కదా. నాతో పాటు ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ఆ మిగతా నా క్లాస్మేట్స్ అంతా కూడా వచ్చి మొత్తం 8 మంది కదా. ఆంగ్లం థాయిలాండ్ లోను, దుబాయ్ లోను. అక్కడ 6 ఉన్నారు దుబాయ్లో, ఇక్కడ ఒక 2 ఉన్నారు. ఇక్కడ థాయిలాండ్ లో ఒకటి ముప్పిడి బ్రదర్స్, ముప్పిడి అవినాష్ రెడ్డి అలియాస్ సుమిత్. ఎవరతను? ఇతను తోడల్లుడు. యువి డిస్టిలరీస్ ఇప్పుడు ఇందాక చెప్పిన దానిలో పెట్టుబడులు పెట్టింది ఎవరు? అదే మొదటి మూలధనం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టిందే కసిరెడ్డి రాజు అత్తగారు. అందుకేనా అత్తమామలతో సహా పారిపోయాడు ఫస్ట్. మంచిరేవుల వాళ్ళ ఇంటి పైన వీళ్ళు దాడులు చేసినప్పుడు అసలు తాళం వేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇవాళ కిసిరెడ్డి రాజు ఏంటి? నువ్వు, నీ భార్య, లేకపోతే నీ మరదలు, మీరు ఏదో సినిమాలు తీయడం, ఎంటర్టైన్మెంట్స్ పెట్టడం, వాటన్నిటిపైన కూడా ఇవాళ సిట్ సోదాలు జరిపినటువంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారు. అతన్ని అరెస్ట్ చేయడం తథ్యం. ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఇవాళ ఏంటి, ఆగస్టులో ఇక ఆయన అరెస్ట్ తప్పదంటున్నారు.
ఆగస్టు నెలలో ఇప్పుడు ఎవరో పెట్టినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా 11 కోట్ల డబ్బులు పట్టుకుంటే దాని మీద కూడా కోడిగుడ్డు మీద ఏకల బిక్కినట్టుగా వీళ్ళు ఈ కథనాలు వండి వార్చడం అంటే అసలు ఎలా అర్థం చేసుకో. అంటే 11ని మళ్ళా వాళ్ళు ఏదో 11 రెడ్ అంటున్నారు, కావాలనే 11 కోట్లు అంటారు. అది అట్లా ఏంటి, అది మనం ఏం చేస్తాం, కర్మ ఏది, దేవుడి స్క్రిప్ట్. మీకు 11 మంది ఎమ్మెల్యేలు గెలవడం ఏంటి, లేకపోతే రేపు పొద్దున జైలు కూడా 11 నెలల. దానికి మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఆయన 16 నెలలు జైల్లో ఉన్నాడు ఆ పాత సిబిఐ ఈడీ కేసుల్లో. రేపు పొద్దున 11వ తారీఖు అరెస్ట్ అంటారా, ఆగస్టు, ఇంకా ఎక్కువ టైం ఉంది, 10 రోజుల్లాగా ఆగుతారు అరెస్ట్ చేయకుండా. ఇప్పుడు ఇక్కడి నుంచి నెల్లూరులో ఉన్నాడు ప్రజెంట్, ఎక్కడున్నారు ఆయన, ప్రసన్న కుమార్ రెడ్డి పర్యటనలో ఉన్నారు. అక్కడ ఒక పెద్ద యుద్ధ వాతావరణం, ఆంక్షలు, లేకపోతే మమ్మల్ని ఏదో అణి చేస్తున్నారు, మమ్మల్ని మా వాళ్ళపైన లాఠీ చార్జీలు. అదే ఇప్పుడు ఆ టాపిక్ కూడా మనం మాట్లాడదాం సార్. ఇప్పుడు ఏంటి నెల్లూరు పర్యటన, కొన్ని విజువల్స్ కొన్ని ఫోటోలు వచ్చాయి. నెల్లూరు పర్యటన అని చెప్పేసి కింద లైవ్ ఇచ్చేసి బంగారుపాళ్యం విజువల్స్ చేస్తున్నారు. ఒకసారి జనాలు తక్కువయ్యారా, ఏంటది కథ? అంటే ఇంకా అదే వాళ్ళ టెక్నాలజీ పూర్తిగా వాడుతూ ఉంటారు కదా, అదేదో విఎఫ్ టెక్నాలజీ, ఏదో సిద్ధం సభల్లో ఏదో గ్రాఫిక్స్ కూడా మనం చూసాం, విఎఫ్ఎక్స్. సిద్ధం సభల్లో అక్కడ ఏంటి అసలు గ్రీన్ మ్యాట్ వేయటము రకరకాలుగా చేశారు అప్పట్లో. ఇప్పుడు కూడా అదే పనుల, మీరు అన్నట్టు బంగారుపాలెం విజువల్స్ తీసుకొచ్చి ఇందుట్లో పెట్టడం. అంటే జన సమీకరణలో ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి విఫలమయ్యానని ఈ విధంగా పోలీసుల మీద ఎగబడ్డా, అతను ఏదో పోలీసుల మీద కూడా చేయి చేసుకున్నాడు అంటున్నారు, ఆయన ఏదో బైఠాయించాడని. అసలు అవసరమా ఇవన్నీ? 900 మంది పోలీసులు కాపలా అంట కదా, బందోబస్తు అంట కదా, అయినా ఇంకా ఏం కావాలి? ఇప్పుడు ఒకటి, పవర్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి హెలిప్యాడ్ దగ్గరికి ఎంతమంది వచ్చారు? 10 మంది కాదా? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ పర్యటనలో హెలిప్యాడ్ దగ్గరికి వచ్చి ఎవరిని అలౌ చేస్తారు? మంత్రిగా అక్కడ నీ పార్టీ వాడు ఎవరు ఉంటే అతను పిలుస్తారు. అక్కడ కలెక్టర్ వచ్చేవాడు, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ ఎమ్మెల్యే వచ్చేవాడు. 10 మంది హెలికాప్టర్ దగ్గరికి రావడం నువ్వు సీఎంగా ఉన్నప్పుడు అదే, ఇప్పుడు అదే. ఇప్పుడు ములాఖత్కి వెళ్ళేటప్పుడు 3గురితో వెళ్ళమన్నారు, లేదు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి 100 మందితో వెళ్ళమన్నారు. ఎందుకు మీరు ఈ విధంగా గలీజ్ రాజకీయం చేస్తున్నారు? ఇదెక్కడి గలీజ్ పార్టీయే మనకైతే అర్థం కావట్లా. పవర్లో ఉన్నప్పుడు ప్రజలకు దూరం అయ్యావు, పవర్ పోయిన తర్వాత ఇప్పుడు ప్రజల్లో ఉండాలనా? పలాయనవాదం కనపడుతుంది. ఇక్కడి నుంచి అరెస్ట్ చేయాలని చెప్పేసి కోరికట కదా, ఎక్కడి నుంచి, జనం నుంచి లిఫ్ట్ చేయాలని. అప్పుడేమైనా వెల్లువెత్తుద్దా సింపతి? సానుభూతికి అర్హమైన కేసు అయితే, తప్పుడు కేసు అయితే వస్తుంది. ఈ కేసు ఇవాళ నీ పైన వాళ్ళు కావాలని పెట్టి లేని కేసుని ఆధారాలు లేకుండా నీ మీద పెడితే నీకు సానుభూతి వస్తుంది. 1,00,000 మంది చనిపోయారు ఈ మద్యం దాగి. ఒక తూర్పుగోదావరి జిల్లాలోనే సర్ప్ నివేదిక ఏమని చెప్పింది? 7,000 మంది చచ్చిపోయారు 5 ఏళ్లలో ఈ మద్యం తాగడం వల్ల అని చెప్పి. 13 ఏళ్ళు వేసుకోండి, 91,000 మంది మినిమం నీకు చచ్చిపోయి ఉంటారు ఈ మద్యం తాగడం వల్ల. 35 లక్షల మంది లివరు మరి కిడ్నీస్ దెబ్బతిన్నాయని, 1 కోటి కుటుంబాలు నాశనం అయ్యాయని వాళ్ళ ప్రజల్లో చర్చ కాదు, నివేదికలు చూస్తుంటే విస్తుపోతున్నా. అసలు వీళ్ళు అమ్మింది మద్యం కాదు, విషం అన్నమాట, స్లో పాయిజన్. ఏది, వీళ్ళు మద్యం లేబుల్స్ అంటించి వీళ్ళు అమ్మి ప్రజారోగ్యాన్ని ఇంత దారుణంగా దెబ్బతీస్తే సానుభూతి వస్తుందా? అసలు ఇప్పుడు ఒకటి భయపడుతున్నాడా? మీరు అన్నారు జనంలోకి ఎందుకు వెళ్తున్నాడు? పవర్లో ఉన్నప్పుడు ప్రజలు వద్దు, పవర్ పోతే ప్రజలు కావాలా? ఇది పిరికితనం అనాలా, పలాయనవాదం అనాలా? శాసనసభకి వెళ్ళావు, సభ నుండి పలాయనం, సిట్ నుండి పలాయనం. అరే ఎంతమంది పరారవుతారు? అసలు ఈ పారిపోవడం ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ సమస్యలు వాళ్ళు మాట్లాడాడు కదా, ఇవే సమస్యలు శాసనసభకి వెళ్ళి మాట్లాడు, అద్భుతంగా ఉంటుంది. ఏది, అక్కడ నువ్వు గనక ధ్వజం ఎత్తితే ఈ ప్రభుత్వం పైన నా పార్టీ మీద అణిచేస్తున్నారు, నా వాళ్ళందరిపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు అని ఇవాళ ఇక్కడ మాట్లాడే మీడియాతో శాసనసభలో మాట్లాడు. ఇప్పుడు బంగారుపాలెం అన్నారు మీరు, మామిడి రైతులు, లేకపోతే పొగాకు పోదిల్లి రైతులు, లేదు ఆ మిర్చి రైతులు గుంటూరు, ఈ సమస్యలన్నీ సభలో మాట్లాడకుండా 11 మంది ఎమ్మెల్యేలు అక్కడ ధ్వజం ఎత్తండి, పోరాడండి.
సభా పోరాటం వదిలేశాడు, వీధి పోరాటానికి దిగాడు. ఇప్పుడు ఇవాళ అక్కడ ఒక యుద్ధ వాతావరణం సృష్టిస్తున్నాడు. ఇప్పుడు అవసరమా? ఎన్నికలు ఏమైనా ఉన్నాయా? ఇది బల ప్రదర్శన చేసే సమయం కాదు కదా. సభా పోరాటం చేయాల్సిన సమయంలోనేమో వీధి పోరాటానికి దిగుతున్నాడు. ఇదంతా కూడా ఏంటి, భయంతో చేస్తున్న పరిస్థితి అనమాట. ఒక రకంగా చెప్పాలంటే, నా జోలికి వస్తే, నన్ను అరెస్ట్ చేస్తే నా వాళ్ళంతా రోడ్ల మీదకి వస్తారు, ఏది విధ్వంసం సృష్టిస్తారు, హింసకు దిగుతారని ఒక రకంగా హిడెన్ ఎజెండా. ఇంత తొందరపడుతోంది. ఈ విధంగా ఏది ఈ పర్యటనల ముసుగులో ఇతను ఏం చేస్తున్నాడు, క్రిమినల్స్ గ్యాంగుల్ని రెచ్చగొడుతున్నాడు అనమాట. అటు బంగారుపాలెంలో మనం చూసాం, రప్ప రప్ప నరికేయండ్రా అని ఆడవిడ డిఎస్పి చేయబట్టుకుంటున్నాడు. అదేమంటే ఈయన ప్రెస్ మీట్లో ఏమన్నాడు, తప్పే ఉంది, రప్ప రప్ప ఫ్లెక్సీ పెడితే తప్పేంటి అంటాడు. ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి ఈ మురికి వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నాడా? తను ఆయన ఇంటికి వెళ్ళడం ద్వారా బోరుబావి అన్న ఆ కామెంట్స్ని ఇతను మద్దతు ఇస్తున్నాడా? నిన్నటిదాకా నీ పార్టీలో ఉన్నదామె ఎవరు, ప్రశాంతి మేడం, ప్రభాకర్ రెడ్డి. ఇవాళ మీరే మీ నోటితో వాళ్ళని పార్వతీ పరమేశ్వర్లు అన్నారు, మళ్ళా మీ నోటితో వాళ్ళని బోరుబావులు అంటారా? ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి వెళ్ళి పరామర్శించావు. పరామర్శించడం ద్వారా జగన్ ఇస్తున్న సందేశం ఏంటి? ఫోర్జరీ చేయమనా? మీరందరూ కూడా ఫోర్జరీ డాక్యుమెంట్స్లో సంతకాలు పెట్టండి అన్న? లేదు వైట్ క్వాడ్జీ తవ్వేయటాన్ని సమర్థిస్తున్నాడా? ఈ పోరాటం సభకెళ్ళి చెయ్యి. శాసనసభ నుంచేమో పారిపోతాడు, జనంలో దాక్కుంటాడు. ఇదెక్కడి గలీజు రాజకీయమో మనకు అర్థం కాదు.